ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి నెత్తురోడాయి. మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పుల్లో మావోయిస్టుల మృతుల సంఖ్య 31కి పెరిగింది. ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందగా 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. నేషనల్ పార్క్ ఏరియా పర్ఫార్మ్ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. జవాన్ల చికిత్స కోసం ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి నెత్తురోడాయి. మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పుల్లో మావోయిస్టుల మృతుల సంఖ్య 31కి పెరిగింది. ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందగా 2 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. నేషనల్ పార్క్ ఏరియా పర్సెఫెట్గఢ్ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. జవాన్ల చికిత్స కోసం ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి నెత్తురోడాయి. మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పుల్లో మావోయిస్టుల మృతుల సంఖ్య 31కి పెరిగింది. ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందగా మరో 2 జవాన్లకు గాయాలయ్యాయి. నేషనల్ పార్క్ ఏరియా పర్సెఘడ్ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. జవాన్ల చికిత్స కోసం ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి నెత్తురోడాయి. మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పుల్లో మావోయిస్టుల మృతుల సంఖ్య 31కి పెరిగింది. మరోపక్క ఎదురు కాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో ఉదయం నుంచి కూడా భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మావోయిస్టుల మృతుల సంఖ్య 31కి చేరినట్టుగా పోలీసులు వివరించారు. 2 జవాన్లు కూడా చనిపోయారు. 2 జవాన్లు చనిపోవడం, ఇంకా 3 జవాన్లకు కూడా తీవ్ర గాయాలైన జవాన్లను హెలికాప్టర్ ద్వారా ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వాళ్ళనైతే బీజాపూర్ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా భారీ ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు, మావోయిస్టులకు భారీ నష్టం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు 100ల సంఖ్యలో కూడా ఈ ప్రాంతంలో ఒక సమావేశం అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఒక్కసారిగా పోలీసులకు సమాచారం అందడంతో కూడా భారీ ఎత్తున కూడా అక్కడికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి ఎవరు కూడా వెళ్ళొద్దని కూడా చెప్పినట్టు పరిస్థితి. ఇప్పటికే ఈ ఆపరేషన్ లో దాదాపుగా బలగాలతో పాటు ఎస్టీఎఫ్, డిఆర్జీ, అదేవిధంగా బస్తర్ ఫైటర్స్ మొత్తం కూడా దీంట్లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు కూడా దాదాపుగా 2 నుంచి 3 హెలికాప్టర్లు కూడా ఆ ప్రాంతానికి అయితే ఆ భద్రతా బలగాలు చేసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే బలగాలలో 2 భద్రతా బలగాల సిబ్బంది చనిపోయారు. మరో 3 తీవ్ర గాయాలైన పరిస్థితి కనపడుతుంది. చనిపోయినట్టు మావోయిస్టులకు సంబంధించి 31 డెడ్ బాడీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే కీలక నేతలు ఉంటారని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి రాష్ట్ర కార్యదర్శితో పాటు కేంద్ర కమిటీ నాయకులు కూడా ఆ ప్రాంతంలో మకాం వేసినట్టుగా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మనం మొట్టమొదటిసారిగా ఐన్యూస్ బ్రేకింగ్ వార్త ఇచ్చాము. ఉదయం పూట జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ధృవీకరించారు. ఆ తర్వాత ఇప్పుడు 31కి చేరినట్టుగా పోలీసులు అయితే
అయితే చెప్తున్నారు. అయితే 31 మంది డెడ్ బాడీ కూడా స్వాధీనం చేసుకుంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మావోయిస్టులకి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. పచ్చటి అడవులు మొత్తం కూడా నెత్తులు ఏరులై పారుతున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఒక టాస్క్ ఇచ్చింది అక్కడ ఉన్నట్టు బలగాలకి 2026 కల్లా మావోయిస్టులు లేని రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ తీర్చిదిద్దుతూ అని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ సవాలు విసిరినట్టు పరిస్థితి కాబట్టి ఛత్తీస్గఢ్ వచ్చిన సమయంలో ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా అక్కడ ఆపరేషన్లు కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. వేల సంఖ్యలో కూడా భద్రతా బలగాలు అయితే ఈ ఆపరేషన్ పాల్గొన్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 5,000 మంది మేర కూడా ఈ భద్రతా సిబ్బంది ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నది. ప్రస్తుతానికి అడవి ప్రాంతంలో జరుగుతున్నట్టు భారీ ఎన్కౌంటర్ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా భావిస్తుంది. ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఆ మావోయిస్టులకు సంబంధించిన తుపాకులు ఇన్సాస్ తో పాటు SLRలు 12 బోర్లతో పాటు భారీ ఎత్తున కూడా ఏదైతే ల్యాండ్ మైన్స్ కూడా ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. రాకెట్ లాంచర్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నట్టు భద్రతా బలగాలు చెప్పినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి విజువల్ కానీ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి ఫోటోస్ కానీ ఇవి కూడా పోలీసులు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇంకా అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడ తెప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా 100 కిలోమీటర్లు కూడా వ్యాపించి ఉంటుంది ఈ నేషనల్ పార్క్ ప్రాంతం. ఇదంతా కూడా అభివృద్ధి ప్రాంతం చెప్పచ్చు. మావోయిస్టులు కొన్ని రోజుల కాంచి కూడా అక్కడ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన కేంద్ర కమిటీ కీలక సమావేశం భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ దాదాపుగా కేంద్ర కమిటీ నాయకులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఈ సమావేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారిగా ఇప్పుడు చనిపోయినట్టు వాళ్ళు మాత్రం కూడా ఇంకా గుర్తించాలి. 31 మంది చనిపోయారు కాబట్టి ఆ డెడ్ బాడీలను కూడా గుర్తించాలని చెప్తున్నారు. ఇంకా కీలక నేతలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా అదనపు బలగాలను కూడా అక్కడ తీసుకొస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి అప్డేట్ అయితే ప్రస్తుతానికి 31 మంది చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే దీంట్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు అదే విధంగా ఈ కేంద్ర కమిటీ నాయకులు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అడవిని మొత్తం కూడా ఇప్పటికే చుట్టుముట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏ ఒక్కరు కూడా మావోయిస్టులు ఈ ఆపరేషన్లు ఎవరైతే ఎన్ని దళాలైతే ఉన్నాయో ఎవరు కూడా తప్పించుకోకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో కూడా ఆ నేషనల్ పార్క్ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అదనపు బలగాలను కూడా మనం చూసుకుంటే ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చారు. హెలికాప్టర్ల ద్వారా కూడా ఆర్మీని కిందికి దించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలు కావాలి కాబట్టి పూర్తిగా కూడా అదనపు బలగాలను కూడా తీసుకొచ్చి అక్కడ ఏదైతే జవాన్లకు గాయాలనో వాళ్ళని కూడా సురక్షితంగా హాస్పిటల్కి తరలించడానికి హెలికాప్టర్లలో వాళ్ళని తరలిస్తున్నారు. అదనపు బలగాలు కూడా వచ్చి ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగినట్టు దాదాపుగా 10-15 కిలోమీటర్లు ఏవైతుందో ఆ దూరం మొత్తం కూడా మళ్ళీ అక్కడ ఉన్నట్టు జవాన్లను కూడా అక్కడ మళ్ళీ అదనపు బలగాలను తీసుకొచ్చి చేరుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే భారీ నష్టం అని చెప్పుకోవచ్చు. ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. డెడ్ బాడీలకు సంబంధించి గుర్తించిన తర్వాత కీలక నేతలు ఉంటారని చెప్పి కూడా పోలీసులు భావించారు. కాబట్టి మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 31 మంది చనిపోయినట్టు అతి పెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.